అందరికీ నమస్కారం. ఇప్పుడు కార్తీక మాసం వచ్చింది. అందరూ ఫాస్టింగ్ ఉంటారు కదా. యాక్చువల్లీ ఫాస్టింగ్ ఉండొద్దు. మనకు భగవద్గీతలో కృష్ణుడే చెప్పిండు. ఏమని చెప్పిండు? మీరు ఆత్మని చంపుకోవద్దు, భక్తితో నా దగ్గర రావాలి, ఆత్మని చంపుకొని నా దగ్గర రావద్దు అని చెప్పిండు అనమాట. దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు, ఫాస్టింగ్ ఉండి తినకుండా దేవుని దగ్గర పోతున్నారు డెవలప్ అవుతామని చెప్పి. తర్వాత ఏమవుతుంది, అట్లనే ఉంటారు. కొంతమంది ఏమైతే డెవలప్ కాకపోతే దేవుని తీరుతుర్రు. కానీ ఇక్కడ తప్పేం చేస్తుర్రు, దేవుని తిట్టవద్దు. ఎందుకంటే కరెక్ట్ వినాలి. మీరు ఏం చెప్పిండు, దేవుడు భక్తితో రమ్మన్నాడు, ఆత్మను చంపుకొని కాదు. మనలో ఏం చేస్తారు, ఆత్మను చంపుకొని గుడికి పోతారు, మధ్యాహ్నం దాకా తినకుండా ఉంటే మన కడుపు అంతా మెరమెరా ఉంటుంది. ఏం లాభం అట్లా ఉండదు. ఇప్పుడు మ్యాక్సిమం చాలామంది చేసే తప్పు అదే. మన హిందూస్ చేసే తప్పు అదే. నేను చెప్పేది అదే. ప్రతి ఒక్క హిందూస్కి అందరికి చెప్తున్నా, ఫాస్టింగ్ అనేది మంచిది కాదు. తినాలే, మనకు కృష్ణుడే చెప్పిండు ఫాస్టింగ్ ఉండొద్దు అని. మన కృష్ణుడే చెప్పిండు. కావాల్సిన భగవద్గీతలో చూడారు. అందుకే భగవద్గీత వినాలి, చదవాలి అని చెప్తారు. కానీ మన వాళ్ళు ఎవరు చూడరు, చెయ్యరు. పైగా మన హిందూస్ని తిరుగుతారు. దానివల్ల మన హిందూస్ ఏమైతే హిందూస్ తగ్గిపోతారు, వేరే మతములకు మారిపోతారు. ఎందుకు? దీనివల్లనే యాక్చువల్లీ ఏమీ కాదు. మీరు మంచిగా తిని, ఎంత తినాలో లైట్గానే తిని, అప్పుడు దేవుని దగ్గర పోరి, అప్పుడు భక్తి ఉంటుంది, అప్పుడు మనం ముక్తి చెందుతుంది, మనం డెవలప్ అయిపోతాం. మనం హిందూస్ అందరం డెవలప్ అవుతాం.